అందరికీ నమస్కారం. శివుని వేషధారణ గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవల్లపల్లి. సర్వదా సదాశివుని మనం అరూపరూపిగా అంటే లింగ రూపంలో చూస్తాం. కానీ మన పెద్దలు శివుని మానవ రూపంలో చూపే సందర్భంలో అతని ఆహార్యానికి అంటే వేషధారణకు ఎంతో విలక్షణతను ఇచ్చారు. మన హిందూ ధర్మంలో ఒక దేవతకు ఏదైనా ఒక రూపం ఇచ్చినప్పుడు అది వారి ప్రత్యేకతను చాటడమే కాకుండా ఆ దేవత సర్వమానవాళికి ఇవ్వవలసిన వరములు లేదా చేయగలిగిన కార్యములను ఒక చిన్న అమరిక ద్వారా చెప్తారు. ఇప్పుడు మహాదేవుని గురించి తెలుసుకుందాం. శివుని ఆకారం మనకు సదా ధ్యానమగ్నుడై, చంద్ర మరియు సర్పాభరణ భూషితుడై, తలపై గంగమ్మతో పరచి ఉన్న జటాజూటంతో ఒంటి నిండా విభూది రాసుకొని, నుదిటిన మూడవ కన్నుతో, మెడలో పుర్రెల మాలతో, చేతిలో త్రిశూలం ఢమరుకం ధరించి, నీలికాంతులు వెదజల్లుతున్న దేహంతో ఏనుగు చర్మం ధరించి కనిపిస్తారు కదా. ఇప్పుడు అవి అలా ఎందుకు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రుడు. శివుని తలపై చంద్రుడు ఉంటాడు. దీనికి 2 కారణాలు చెప్తారు. చంద్రుడు మనఃకారకుడు. మానవుని సుఖ సంతోషాలు అతని మనస్థితిపై ఆధారపడి ఉంటాయి కనుక శివుడు చంద్రుణ్ణి ధరించాడు. చంద్రుడు కాలమునకు ప్రతీక. శివుడు కాలమును జయించినవాడు అని చెప్పడానికి చంద్రుని శివుని తలపై చూపిస్తారు. భుజంగభూషణం. శివుడు పాములను ధరించడానికి అనేక అర్థాలు చెప్తారు. అవి పాములు నిరంతర జాగరూకతకు ప్రతీకలు, మనకు అత్యంత భయకారకములు. వానిని ధరించుట ద్వారా శివుడు మనలను కాపాడతాను అని అభయం ఇస్తున్నాడు. మెడ చుట్టూ తిరిగి ఉన్న పాము కాలచక్రానికి సంకేతం. పాము ఆకారం కుండలిని శక్తిని పోలి ఉంటుంది కనుక తనను భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడం, అలా పాములను ధరించడం. పాము గర్వమునకు సూచిక. తన గర్వమును ఎవరైతే గెలుస్తారో వారికి అది ఒక ఆభరణం అవుతుంది తప్ప వారికి హాని చేయలేదు అని చెప్పడం. పాము మానవుని కోరికలకు ప్రతిరూపం. శివుడు సకల కోరికలను జయించినవాడు కనుక ప్రతీకాత్మకంగా పాము అతనికి ఆభూషణం అయింది. గంగమ్మ. బ్రహ్మదేవుని శ్రీ మహావిష్ణువును తాకి శివుని తలపై నిలిచిన గంగమ్మ పవిత్రతకు ప్రతీక. గంగమ్మ నిరంతర ప్రవాహం, జ్ఞానమునకు ప్రతీక. జలము, జ్ఞానము నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. త్రినేత్రం. మహాదేవుని నుదుటన ఉన్న 3వ నేత్రం సకల ద్వంద్వములకు అతీతమైన పరమ జ్ఞానమునకు ప్రతీక. ఇది సద్గురు కృప వలన మాత్రమే సాధ్యం కనుక దీనిని కన్నుగా సూచించారు. దీనివల్ల మాత్రమే గెలవగలుగుతారు. ఇది ఆజ్ఞాచక్రానికి స్థానం. భస్మం. స్థూలంగా చెప్పాలంటే సృష్టిలో ఉన్న ఏ వస్తువైనా అగ్నికి ఆహుతి అయితే మిగిలేది భస్మమే కనుక శివుడు లయకారకుడు అని చెప్పేందుకు భస్మం ధరిస్తాడు. సూక్ష్మంగా చెప్పాలంటే భస్మం నిరంతర బ్రహ్మానందానికి ప్రతీక. భస్మమునకు నాశనం లేదు. త్రిశూలం. ఇది శివుని ఆయుధం. అజ్ఞానమును అంతమొందిస్తుంది. శూలం అంటే సకల బాధలను తొలగించేది అని అర్థం. శివుడు త్రిగుణాతీతుడు అని చెప్పడం.
త్రికాలములకు అధిపతి అని చెప్పడం, త్రిస్థితులకు అధినేత అని చెప్పడం, మూడు తాపములను పోగొడుతుంది కాబట్టి ఈ త్రిశూలం ఆ శంకరుడు ధరిస్తాడు. ఢమరు, ఈ సృష్టి వస్తూ పోతూ ఉంటుంది అని స్థూలంగా చెప్పడం ఈ డమరు ఆకారం చెప్తుంది. అంతేకాకుండా ఈ డమరు ఆకారం అనంతమునకు ప్రతీక. ఈ డమరు సృష్టి మొదటి శబ్దమును పలికింది. సృష్టిలో మొదటి శబ్దమును పలికింది ఈ డమరు కనుక డమరు శబ్దమునకు ప్రతీక. ఈ సృష్టిలో సర్వం ఈ శబ్దమునకు చెందినదే. జటాచూటం, శరీరపు నీలికాంతి. నిజమునకు శివునికి ఒక ప్రత్యేకమైన ఆకారం లేదు. మనం మన సౌకర్యార్థం అతనికి ఒక రూపమును ఆరోపించాం. అతను సర్వత్రా ఆకాశంలాగా వ్యాపకుడు అని చెప్పడానికి నీలిరంగు చూపబడింది. అతని పరుచుకున్న జటాచూటం అతని సర్వవ్యాపకత్వానికి సూచిక. నంది వాహనం. నంది మహాదేవుని వాహనం మాత్రమే కాదు, అతని సర్వ సైన్యాధిపతి కూడా. నంది ధర్మానికి ప్రతీక. నంది అంటే పశువు, పాశముతో కట్టబడునది. మనందరికీ ప్రతీక. తన నాథుడైన పశుపతి నాథునికి సదా వశీభూతమై ఉంటుంది నంది. నంది అంటే నిరంతర భగవత్ చింతన. ఎంతకాలమైనా సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పులి చర్మం. శివుడు పులి చర్మంపై కూర్చుని ఉంటాడు. పులి అంటే అతి క్రూర జంతువు. కాలం కూడా క్రూరమైనదే. పులి అమ్మవారి వాహనం. శివుడు సర్వశక్తులకు అధిపతి. పులి కామమునకు ప్రతీక. శివుడు కామారి. జింక చర్మం. శివుడు ఏనుగు లేదా జింక చర్మం కట్టుకొని ఉన్నట్లు చూస్తాం. ఏనుగు గర్వమునకు ప్రతీక. ఏనుగు చర్మం ధరించుట ద్వారా గర్వమును గెలిచిన వానిగా గుర్తించాలి. జింక అత్యంత ఉద్విగ్నంగా ఉంటుంది. మనస్సులా ఉద్విగ్నమైన మనస్సును గెలిచినవాడు అని చెప్పడం. మెడలో పుర్రెల మాల. ఇది మనకు కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది. శివుడు లయకారకుడు అని చెప్పడం. సృష్టి ముగిసిన ప్రతిసారి బ్రహ్మగారి కపాలం ఆ మాలకు గుచ్చుతూ ఉంటారట. అంటే శివుడు అనంతుడు అని చెప్పడం విశేషం. ధన్యవాదములు.